మనం రామాయణాన్ని మనం ఒక ఉదాహరణ తీసుకొని జీవనం కొనసాగించాలి అని చెప్తుంటారు పెద్దలు. అదే రామాయణాన్ని ఎన్నో సినిమాలు తీసిన ఒక వ్యక్తి ప్రకాష్ రాజ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఎలా చూడొచ్చు మేడం అవి? ఇప్పుడు ఒక టాక్ షోలో ప్రకాష్ రాజ్ మాట్లాడారు. అవును. ఇప్పుడు ఏవైతే వివాదాస్పదం అవుతున్నాయో, రాముడు లక్ష్మణుడు వాళ్ళు వలస కూలీలు, వాళ్ళు ఇటు వచ్చారు, సౌత్కి వచ్చారు. వచ్చి ఆకలేస్తుంది, ఫ్రూట్స్ తిందాము అంటే ఆ పొలం వేరే వాళ్ళది, పర్మిషన్ అడగాలి అన్నట్లుగా రాముడు మాట్లాడితే కాదు కాదు తీసుకోవాలి అన్నప్పుడు అక్కడికి శూర్పణఖ వచ్చేసి ఈలోపు వీళ్ళు కోసేసుకోవటం, ఆ శూర్పణఖ జిఎస్టీతో కలిపి 2000 అని అనటం, ఇదంతా ఒక దీనికంటే ముందు ఇంకొక దీని ముందు తర్వాత కూడా ఉన్నాయి డిస్కషను. ఇదొక్కటే హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఏంటంటే మన సౌత్ వాళ్ళపైన హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అనే మాటని గత 2 సంవత్సరాలుగా దాదాపు 1 సంవత్సరం నుంచి చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. సౌత్ వాళ్ళం ఎవరి లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకి గొప్ప, అవును, నా మాతృభాష నాకు గొప్ప. హిందీ అనేది మీరు జాతీయ భాష అని చెప్తున్నారు. అవసరమైన వాళ్ళు నేర్చుకుంటారు, అవసరం లేని వాళ్ళు నేర్చుకోరు. ఈ దాని గురించి చెప్పేటప్పుడు ఈ డిస్కషన్ అంతా వచ్చింది. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న డిస్కషన్ అంతా. అయితే ప్రకాష్ రాజ్ గారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మా మీద ఎందుకు హిందీని రుద్దుతున్నారు? ఇప్పుడు నార్త్ నుంచి కొంతమంది కూలీలు ఇక్కడికి వస్తారు, వచ్చి వాళ్ళు పనులు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు పనికి రావాలి, పని చేయటానికి రావాలి. నాకు తెలుగు మాత్రమే వచ్చు, ఇక్కడ వాళ్ళకి తెలుగే వచ్చు, హిందీ కొంచెం కొంచెం వచ్చు, ఇంగ్లీషు కొంచెం వచ్చు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినంత బాగా కూడా నార్త్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. అయితే వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడైతే మనం పని చేయాలనుకుంటున్నామో అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి వాళ్ళు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది ప్రకాష్ రాజ్ గారు? ఇప్పుడు మన వాళ్ళు ఎవరున్నా ఇక్కడి నుంచి కూడా నార్త్ కూడా వెళ్తుంటారు. ఇప్పుడు సూరత్లో బోల్డ్ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, యూపీలో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు, ఈ ఢిల్లీలో అంటే సరే చెప్పక్కర్లేదు. మరి ఇక్కడ వాళ్ళంతా వెళ్ళి ఏం చేస్తున్నారు? మాకు తెలుగు వచ్చు కాబట్టి మీరు తెలుగు నేర్చుకోండి అని అనట్లేదుగా. వీళ్ళు హిందీ నేర్చుకుంటున్నారు. ఎందుకు? వీళ్ళ పనికి అవసరం కాబట్టి నేర్చుకుంటున్నారు. అట్లాగే మా మీద ఎందుకు మీరు హిందీ నేర్చుకోవాలని రుద్దుతారు? ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళు హిందీ నేర్చుకుంటే సరిపోతుంది కదా అనేది ప్రకాష్ రాజ్ ఉద్దేశం. ఇప్పుడు ఈ హిందీ రుద్దే దీంట్లో ఇంగ్లీష్లోనే పాఠ్య బోధన జరగాలి అనే దీంట్లో లోకల్ లాంగ్వేజెస్ నలిగిపోతున్నాయి, లోకల్ లాంగ్వేజెస్ కనుమరుగైపోతున్నాయి. లోకల్ లాంగ్వేజెస్ అంటే మన తెలంగాణ ఆంధ్రాకి తెలుగు, కర్ణాటకకి కన్నడ, తమిళనాడులో తమిళ్, కేరళంలో మలయాళీ. మనం మన భాషల్ని, మన ప్రాంతీయ భాషల్ని మనం రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రకాష్ రాజ్ ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్లో అందులో వాస్తవం ఉంది కదా, దాని గురించి ఎవరు మాట్లాడట్లా. మన సౌత్ వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడట్లా. సౌత్ వాళ్ళల్లో కూడా ఎవరు ఈ బీజేపీ పార్టీని నమ్మేవాళ్ళు కానీ, హిందుత్వవాదులు కానీ, హిందూ మతాన్ని నమ్మేవాళ్ళు కానీ, వీళ్ళు తెలుగు వాళ్ళు అయినప్పటికీ వీళ్ళు ప్రకాష్ రాజ్నే తిడుతున్నారు. ప్రకాష్ రాజ్ని తిట్టడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఇలా రామాయణంలో పాత్రల గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా అనే దాని మీద కోపం వచ్చింది వీళ్ళకి. సరే, వీళ్ళది ధర్మాగ్రహం అవునా కాదా అనే దానికంటే కూడా అతను ఇంకొక జోక్ను కూడా, ఇంకొక విమర్శను కూడా కలిపాడు దాంట్లో. అదేంటి అంటే, ఇప్పుడు జిఎస్టీ అనేది పెట్టి మోడీ మనందరి దగ్గర జిఎస్టీ వసూలు చేస్తున్నారు. జిఎస్టీ వసూలు చేసుకొని ఆయన దగ్గర పెట్టుకొని మీకు అవసరమైనప్పుడు మీకు ఇస్తా అంటున్నాడు.
ఏంటది ఆ ఇస్తా అంటం ఏంటంటే, ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, ఉమ్, 4 కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు, 2 కూతుర్లు ఉద్యోగాలు చేస్తున్నారు, అంటే 5 ఆ ఇంట్లో ఉద్యోగం చేస్తున్నారు. తండ్రి ఏం చెప్తున్నాడంటే, నేను పెద్దను కదా, మీరు చిన్నపిల్లలు, మీ జీతాలంతా తీసుకొచ్చి నాకు ఇవ్వండి, మీకు అవసరమైనప్పుడు నేను ఇస్తుంటా, మీ అవసరానికి తగ్గట్టు నేను ఇస్తా, ఉమ్, కానీ నేను తండ్రిని కాబట్టి నా దగ్గరే మీరు మీ డబ్బులు మొత్తం నాకు ఇచ్చి మీకు అవసరమైనవి మీరు అడగండి, ఒకవేళ మీకు అడగటం రాకపోతే నేను తెలుసుకుని నేను ఇస్తా అని చెప్పి జిఎస్టీ ఆయన వసూలు చేసుకుని ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు. మనం జిఎస్టీ కట్టేయాల్సిందే, ఏ వ్యాపారస్తుడైనా జిఎస్టీ కట్టేయాల్సిందే, ఉమ్, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కట్టేయాల్సిందే. అవన్నీ ఢిల్లీకి వెళ్తున్నాయి. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు? ఇప్పుడు ఇక్కడున్న లోకల్ గవర్నమెంట్ బీజేపీ పాలితం కాదనుకోండి, వాళ్ళ ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చే పార్టీ కాదనుకోండి, ఆ రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లా. ఉమ్, అంటే మనకు నిజంగా మనం దాచిపెట్టుకున్న డబ్బులే మనకి ఇవ్వట్లా. ఇప్పుడు ఒక తండ్రి డబ్బులు వసూలు చేస్తాను, దగ్గర పెట్టుకుంటాడని చెప్తున్నాను కదా, ఆయనకి ఒక కొడుకు అంటే ఎక్కువ ఇష్టం అనుకోండి, ఈ తండ్రికి ఆ కొడుక్కి ఎక్కువ ఇచ్చేయటం, ఉమ్, ఇంకో కొడుక్కి అసలు ఇవ్వకపోవటం, తక్కువ ఇవ్వటం, ఇట్లా చేస్తే మనకు ఎంత కోపం వస్తుంది? ఆ కొడుకుల స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, ఎంత కోపం వస్తుంది? అట్లాగే మోడీ బీజేపీ పార్టీ కానీ ఎన్డీఏ పాలనలో లేని రాష్ట్రాల పట్ల అట్లాగే వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ఆంధ్రాకి నిధులు బాగా వస్తున్నాయి. ఉమ్, అదే తెలంగాణ, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణకి నిధులు ఇవ్వట్లేదు. మరి ఆదాయం వెళ్ళట్లేదా తెలంగాణ నుంచి అంటే? వెళ్తుంది, ఇవ్వట్లేదు. అందుకని శూర్పణఖ 2000 జిఎస్టీతో కలిపి అనే మాటని, ఆ జిఎస్టీని ఒక జోక్ చేయాలి అనే ఉద్దేశంతో ఉమ్, అట్లా జోవియల్గా చెప్పారనమాట. కానీ అసలు ఇక్కడ రామాయణాన్ని కించపరిచాడు, రాముణ్ణి లక్ష్మణ్ణి కించపరిచాడు, వాళ్ళని వలస కూలీలు అన్నాడు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే నార్త్ నుంచి చాలామంది ఇక్కడికి వస్తున్నారు, పనులకు వస్తున్నారు అనేది వాస్తవం కదా. కరోనా టైంలో చూసాం కదా, ఉమ్, ఇదేం ఒట్టి మాట కాదు. అలా అని ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు అనేది కూడా ఒట్టి మాట కాదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు మనకు చూడండి, బీహార్ నుంచి బోల్డ్ మంది వస్తారు, యూపీ నుంచి ఎక్కువ వస్తారు పనులు చేసుకునేవాళ్ళు, అలాగే రాజస్థాన్ నుంచి వస్తారు, అలాగే ఢిల్లీ నుంచి వస్తారు, అది ఇది కాదు అనుకుంటే మన ఒరిస్సా నుంచి వస్తారు, ఉమ్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వస్తారు. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఒక్కొక్క పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒరిస్సా నుంచి వచ్చారనుకోండి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళు హోటల్స్లో ఎక్కువ పని చేస్తారు. అవును, అలాగే యూపీ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ రంగులు వేయటాలు, బాత్రూమ్ పనులు చేయటాలు, ఆ ప్లంబింగ్ పనులు అట్లాంటివి బాగా చేస్తారు. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు వచ్చారనుకోండి, మనకి ఫ్లోరింగ్ పని బాగా చేస్తారు. ఇట్లా వాళ్ళు స్కిల్డ్ పర్సన్సే, కాదని కాదు, వాళ్ళు పని చేసుకుంటానికి వస్తున్నారు. భారతదేశంలో ఎవ్వరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా పని చేసుకోవచ్చు, మనకు ఆ హక్కు ఉంది. మనం వేరే చోటకి వెళ్ళొచ్చు, వేరే వాళ్ళు మనం దగ్గరికి రావచ్చు. ఉమ్, అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఆయన ఎలా చూస్తున్నారు రామాయణాన్ని? ఒక ఇతిహాసంగా చూస్తున్నారు. హిందూ మతాన్ని నమ్మే వాళ్ళు ఏం చూస్తున్నారు? రామాయణము అంటే అది వాళ్ళ మత గ్రంథంగా చూస్తున్నారు. ఈ చూపే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఆయన పర్స్పెక్టివ్ వేరే ఉంది, వీళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉంది. అందుకని ఆయన అది ఒక ఇతిహాసంగా చూస్తున్నారు కాబట్టి దానిని ఇలాంటి ఎగ్జాంపుల్కి ఎంచుకున్నారు. వీళ్ళేమో మత గ్రంథంగా చూస్తున్నారు కాబట్టి, పవిత్ర గ్రంథంగా చూస్తున్నారు కాబట్టి, వీళ్ళకేమో వీళ్ళ మతాన్ని మీద దాడి చేసినట్లుగా వీళ్ళకి కోపం వచ్చేస్తుంది. అక్కడ అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే ఒక మెజారిటీ పీపుల్ కావచ్చు, ఒక మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు నమ్ముతున్న ఒక పుస్తకం గురించి ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలా వాడటం కూడా, ఉపమానానికి కూడా వాడటం కూడా కరెక్ట్ కాదు, వాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలండి, ఇక్కడ వాళ్ళకి మనోభావాలు ఉంటాయి. అందుకని మనం
నాస్తికులమైనంత మాత్రాన, హేతువాదులమైనంత మాత్రాన మనం అలా వేరే వాళ్ళు నమ్మే దాని మీద జోకులు వేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు నమ్మకండి, మీరు పూజించకండి, మీరు అసలు మతాలే లేవని చెప్పండి. నేను కూడా మతాలను నమ్మను, నేను పూజించను, నేను నాస్తికురాలిని. కానీ నా దగ్గరికి ఒక ఆస్తికుడు వచ్చి నువ్వు ఎందుకు దేవుణ్ణి నమ్మవు అని నన్ను అడిగితే ఎందుకు నమ్మాలి అని అడుగుతా. అదర్వైజు నేను ఒక నమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు నమ్ముతున్నారు అని నేను అడగను. వాళ్ళు నా జోలికి వస్తే నేను వాళ్ళ జోలికి వెళ్తా. ఎందుకంటే మతాన్ని నమ్మక్కర్లేదు అని నీకెంత అనిపిస్తుందో బలంగా, అది నీ వ్యక్తిగతమైన స్వేచ్ఛ అని నువ్వు ఎలా అనుకుంటున్నావో నమ్మటం కూడా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ మనం మతాన్ని కూడా కాంట్రడిక్ట్ చేయొచ్చు. ఎప్పుడు ఆ మతం పేరు చెప్పి వేరే వాళ్ళ మీద మాకు ఆ హక్కు ఉంది, మేము నమ్మే మతం మా హక్కు, మేము వేరే వాళ్ళని పురుగులను చూసినట్టు చూస్తాము, వేరే వాళ్ళని గౌరవించము, వేరే మతాలని మేము గౌరవించము, మా మతమే గొప్ప, మీ మతం చండాలము అని మాట్లాడే వాళ్ళని ఒప్పుకోను నేను. డిఫరెన్స్ ఉంది దీనికి. రైట్. నేను నమ్మను, కానీ నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళని ఎగతాళి చేసినా, వేరే మతం వాళ్ళని ఎగతాళి చేసినా ఖచ్చితంగా ఖండించి తీరాలి. మీకు ఆ హక్కు లేదు. మతాన్ని నమ్మే హక్కు మీకు ఎంత ఉందో నమ్మకుండా ఉంటామనటానికి మాకు కూడా అంతే హక్కు ఉంది. రైట్. ఇలా రెండో వారి హక్కుల్ని గౌరవిస్తూ గౌరవం తీసుకుంటంలోనే సహజీవనం ఉంటుంది, పరమసహనం ఉంటుంది. కానీ ఇవాళ చాలామంది మత ఛాందసుల్లాగా తయారైపోయి ప్రతిదాన్ని మతానికి ముడిపెట్టి, అంటే ఎక్కడ ఏం జరిగినా దాన్ని మతానికి ముడిపెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ నిందితుడి యొక్క మతము, నిందితుడి యొక్క ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతం మొత్తం అలాంటిదే అనటము, ఆ నిందితుడి పేరును బట్టి, ఆ నిందితుడు ఆచరించే మతాన్ని బట్టి ఆ మతం వాళ్ళందరూ అంతే అని మాట్లాడటము ఇవాళ చాలా సులువైపోయింది మనుషులకి. ఇది చాలా చాలా తప్పు. ఇది మనం సమాజంలో మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మనకి నచ్చినా నచ్చకపోయినా, ఇక్కడ ఒక 4-5 రకాల మతాలు ప్రముఖంగా కలిసి బతుకుతున్నాం. అవును, కలిసి బతకాల్సిందే. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, సిక్కులు ఉంటారు, హిందువులు ఉంటారు, ఏమీ నమ్మని నాలాంటి వాళ్ళు ఉంటారు. ఈ 5గురం కలిసి పని చేసుకోవాల్సిందే. ఇక్కడ వేరే వాళ్ళని మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకెందుకు? నీ మతం నీకు గొప్ప అయినప్పుడు వాళ్ళ మతం వాళ్ళకి గొప్ప అవుతుంది. కానీ మతం పేరు చెప్పి ఏమన్నా చేశారా మాట్లాడాల్సిందే. అందుకని కొంచెం పరిమితులు పెట్టుకోవటము, కాస్త కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేది ఒక రకంగా బాగుంటుందేమో. ఇప్పుడు వీళ్ళకి దాదాపు 10-15 మంది ప్రకాష్ రాజ్ మీదకి కొడవళ్ళు, కత్తులు, గొడ్డళ్ళు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి అసలు? అందుకని మతాలు ఉంటాయి, ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటాయి. కాకపోతే ఎవరి పరిధిలో వాళ్ళు ఉన్నంత వరకు ఎవరికీ నష్టం లేదు. ఈ మతాలను కూడా ఉండనివ్వరు రాజకీయ నాయకులు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు. మనం సంయమనం పాటించడమే మనకు కావాల్సింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ ముందుంటున్నప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.
నమస్తే.